మీకు ఏమనిపించేదండి ఆయన చూస్తున్నప్పుడు కానీ ఆయన విధానాలు కానీ? అప్పుడు రామారావు గారు అనగలిగే వ్యక్తి కాదండి, పెద్ద శక్తి. వ్యక్తిగతంగా పోయినారేమో కానీ న్యాయంగా ఆయన బ్రతికే ఉన్నారు ప్రజల్లో. ఒక్కొక్క ఇంట్లో రామారావు గారి ఫోటో పెట్టి ఈ రోజు వరకు దీపాలు వెలిగించుకుంటున్నారు. ఇదే కృష్ణుడు, ఇదే రాముడు అని. ఆయన అనేకమైన కష్టాలని అనుభవించి సినిమా పరిశ్రమ అనుకోండి, రాజకీయంగా అనుకోండి, ఎవరండి 9 నెలల్లో అసలు కర్ణం మున్సబ్ ఊళ్ళోకి వచ్చారంటే భయపడిపోయేవాళ్ళు. అంటే ఏం లేదు, వాళ్ళ ముందర చెప్పులు వేసుకుని నడవడానికి భయపడేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల్ని స్వాతంత్రులుగా తీర్చిదిద్దించిన మహానుభావుడు ఆయన. మీరు జాతకాలు చూస్తారని తెలుసు కాబట్టి నేను పార్టీ పెట్టాను, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని మిమ్మల్ని అడిగారు ఆయన? పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటి సలహాలన్నీ ఇంకా మీరు మర్చిపోలేని విషయాలు రామారావు గారితో ఉన్న సాంగత్యంలో. అవిడిగడ్డ దగ్గర మన కూచిపూడి దగ్గర తుఫాన్ వచ్చింది, ఉప్పెను వచ్చి తుడిచిపెట్టుకొని పోయింది. ఎవరన్నా వచ్చారా బయటికి? ఆయన ఒక్కడే వచ్చాడు జోలే కట్టుకుని. ఆ డబ్బులు వసూలు చేసి ఇప్పుడు ఆయన్ని మనం కారణజన్ముడు యుగ పురుషుడు అనుకుంటున్నామండి. కారణజన్ముడు యుగ పురుషుడు అనుకునే వాళ్ళకి మోక్షం కలుగుతుంది కదా, మళ్ళీ జన్మ ఉండదుగా. ఆయన కృష్ణుడి పాత్ర వేయాలంటే భాగవతం మొత్తం చదివాడు, రామచంద్రుడి పాత్ర వేయాలంటే రామాయణం మొత్తం చదివాడు. అది ఆయన మోక్షానికి కారకం కాదా? ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు మెడ్రాస్లో ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆయన చూడ్డానికి. కేవలం అంత బిజీగా ఉన్నా ఆయన్ని దర్శనం చేసుకుని మరీ వెళ్ళేవాళ్ళు.